హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సర్ఫేస్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వీడియో ఏంటో మీరు పోస్టర్ లోనే చూసారు కదా. ఎస్, ఇది పానీపూరి వీడియో అని అయితే చెప్పొచ్చు. అండ్ యాక్చువల్ గా చెప్పాలంటే నాకు పానీపూరి అంటే చాలా ఇష్టం. మోస్ట్లీ చాలా మందికి అయితే పానీపూరి అంటే ఇష్టమే కదా. సో దీంట్లో స్పెషల్ ఏంటంటే నేను బయట పానీపూరీల కన్నా ఇంట్లో పానీపూరీలను ఎక్కువ ఇష్టపడతాను. ఎందుకంటే ఇంట్లోవి చాలా టేస్ట్ గా ఉంటుంది అండ్ స్పైస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో నాకైతే మా అక్క అయితే పానీపూరి ప్యాక్ ఇచ్చింది. సో అది నేనైతే ఈ రోజు చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎప్పుడు కూడా మా అక్క మీద డిపెండ్ అయిపోయేదాన్ని, తన్నే చేయమని దాన్ని, నేను మాత్రం బాగా తినేదాన్ని. బట్ ఈ రోజు అయితే నేనే చేద్దామని అయితే అనుకుంటున్నాను ఫస్ట్ టైం. సో అందరికీ కూడా పెడతాను, మా ఫ్యామిలీ వాళ్ళకి, వాళ్ళ రియాక్షన్స్ కూడా మీకు చూపిస్తాను. అండ్ నేను చెప్పినట్టే ఇంట్లో పానీపూరి బాగుంటుందా లేదంటే బయట పానీపూరి బాగుంటుందో అదే అందరినీ అడుగుతాను. సో ఖచ్చితంగా ఈ రోజైతే నా ఫ్రెండ్ కూడా నేను పిలిచాను నాతో కంపెనీకి. సో తను కూడా ఇందులో జాయిన్ అవుతుంది. సో పానీపూరి ఇంట్లో ఎలా చెయ్యాలా కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిద్దామని అయితే అనుకుంటున్నాను గైస్. సో ఇంకా ఆలస్యం చేయకుండా చూసేయండి. సో హియర్ ఇస్ ద పానీపూరీస్ గైస్. చూసారా ఎంత పెద్ద ప్యాక్ వచ్చిందో. అండ్ మీరు ఇది నమ్ముతారో లేదో, ఇవి జస్ట్ 100 రూపీస్ మాత్రమే. ఫుల్ వస్తాయి పానీపూరీస్ అయితే మనకి. అండ్ ఇది ఎలా ఉంటుందో మీకు అయితే చూపిస్తాను చూడండి. ఇది కొంచెం చూడండి ఎంత బాగుందో. మనం ఇది జస్ట్ పూరీలాగా మనం ఆయిల్లో ఇలాగా వేపేస్తే సరిపోతుంది. సో ఇలా ఉంది ఇది. టెడ్డీ, నీకు ఎక్సైటింగ్ గా ఉందా? చాలా ఎక్సైటింగ్ గా పానీపూరి చాలా పానీపూరి వండుతాను రావే అంటే వెంటనే వచ్చింది. మా ఇద్దరికి పానీపూరి అంటే అంత బాగా ఇష్టం. సో రివ్యూ చెప్తావు కదా చూసిన తర్వాత? డెఫినెట్ గా చెప్తాను, మీరు ట్రై చేయండి. ఓకే, చూద్దాం గైస్ ఇన్ రివ్యూ. సో ఇక్కడ మేము పానీపూరి చేయడం అయితే ఇంకా స్టార్ట్ చేసేసాం గైస్. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే నేను చేయడం ఇదే ఫస్ట్ టైం. అండ్ ఇక్కడైతే టెడ్డీ గడు కూడా హెల్ప్ చేస్తున్నాడు. అండ్ ఎప్పుడు కూడా మా అక్కే చేసేది, మా అక్క అమ్మ ఇద్దరు కలిపి చేసుకునేవారు, నేను తినేదాన్ని అంతే. బట్ ఈసారి ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను, చాలా బాగా అనిపించింది నాకు. సో గాయస్ ఐటమ్స్ ఇదిగోండి, మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి. సో ఐటమ్స్ ఇవే. మనం వీటితోనే పానీపూరి అయితే ఏమంటారు, పానీపూరి రసం అయితే చేసేయచ్చు. అది ఎలాగో మీకు చూపిస్తాను చూడండి. మనకి రసం చేయడానికి కావాల్సింది పుదీనా కొంచెం తీసుకోవాలి, తర్వాత కొత్తిమీర పుదీనా కన్నా కొంచెం ఎక్కువ తీసుకోండి. అండ్ నేను మిర్చిస్ 4 తీసుకున్నాను, స్పైస్ ఎక్కువ ఉంటే ఇష్టమని, మీకు 3 అన్న తీసుకోవచ్చు. అండ్ అల్లం కొంచెం అండ్ లెమన్. దీంతో అయితే మనకి రసం అయితే అయిపోతుంది, ఎలాగో చూడండి మీరే. అండ్ ఇదంతా కూడా మేము మిక్సీలో అయితే వేసిస్తున్నాము మొత్తం అంతా కూడా. అండ్ వన్ మోర్ థింగ్, మిక్సీలోనే మీరు తగినంత ఉప్పు ముందే వేసుకోండి. అండ్ ఉప్పు వేసుకున్న తర్వాత అప్పుడు తర్వాత మనం వాటర్ పెట్టేటప్పుడు మళ్ళీ మీరు టేస్ట్ చూసుకొని కాలితే వేసుకోవచ్చు ఇంకా. అండ్ ఫస్ట్ టైం నేనైతే ఇక్కడ మిక్సీ వేస్తున్నాను, నాకు రాదని మా అమ్మ అన్నదని. బట్ అస్సలు నాకు వేయడం రాలేదు. సో అందుకే మా అమ్మే వేసింది. మనకి రాలేని పనులు చేయకూడదు అని అయితే అర్థమైంది. సో ఇక్కడ చూసారా ఎంత థిక్ పేస్ట్ లా వచ్చిందో, చాలా బాగుంది కదా. అండ్ మనం ఇదంతా ఒక దాంట్లో తీసేసుకున్న తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి. అండ్ నేనైతే వాటర్ అయితే ఎక్కువే వేస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ మంది పీపుల్ ఉన్నాం కాబట్టి. అండ్ వేసిన తర్వాత ఇంకా నిమ్మరసం అందులో పిండాలి మనం. అండ్ వేసేసిన తర్వాత అది కూడా ఇంకా కలిపేసుకోవాలి. మీరు ముందే ఉప్పు వేసుకున్నారు కాబట్టి ఇంకా ఉప్పు అవసరం లేదు, బట్ కలిపేసుకున్న తర్వాత టేస్ట్ చూసుకోండి. ఒకవేళ సరిపోతే మళ్ళీ ఉప్పు వేసుకొని కలిపేసుకోండి, సరిపోతుంది. సో గాయస్ అయిపోయింది, చూసారా పానీపూరి ఎంత బాగుందో. అండ్ నేనైతే పక్కన బూందీ కూడా పెట్టుకున్నాం. బూందీ ట్రై చేయండి గాయస్, అది కూడా చాలా బాగుంది. సో చేసిన వెంటనే మా డాడీకి అయితే పెడుతున్నాము. అండ్ మా డాడీ అయితే యాక్చువల్ గా బయట పానీపూరి అస్సలు నచ్చో కొంచెం కూడా, బట్ ఇంట్లో అయితే బాగా తింటారు. అండ్ ఇక్కడ కూడా చాలా బాగుంది అని చెప్పారు. అండ్ తర్వాత అయితే ఇంకా మేము తింటున్నాం, నేను టెడ్డీ ఇద్దరం కలిపి. అండ్ ఫస్ట్ అయితే కొంచెం కొంచెం వేసుకుందాము, అయిపోయాక మళ్ళీ తిందాం, నచ్చినన్ని కావాలితే వేపుకోవచ్చులే అని చెప్పాను. అండ్ బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఇద్దరం కూడా. అండ్ యాక్చువల్ చెప్పాలంటే నేను ప్రేవి కలిపి మొన్న ఒకసారి పానీపూరి తినడానికి అయితే వెళ్ళాం గైస్ మా ఇంటి దగ్గర. సో అప్పుడు అది తిన్న తర్వాత నాకు అనిపించింది, ఏంటి మరి ఇలా ఉంది, దీనికన్నా ఇంటి దగ్గరదే బాగుంటది కదా అని నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను ఇంటి దగ్గర చేసుకోవాలని. ఎందుకంటే అవి చాలా మెత్తగా ఉన్నాయి, నాకు నచ్చలేదు చెప్పాలంటే. బట్ ఇవైతే చూడండి ఎంత పర్ఫెక్ట్ షేప్ లో వచ్చిందో. అండ్ బాగా క్రిస్పీగా ఉంది, అలాగే ఉంటేనే బాగుంటుంది పానీపూరి అనేది. అండ్ ఇక్కడ మీరు అనుకోవచ్చు కర్రీ చేసుకోలేదేంటి అని అనుకోవచ్చు మీరు. మేము కర్రీ ఏమి అంత ఇష్టం ఉండదు చెప్పాలంటే ఇంట్లో చేసుకోవడం, ఎందుకంటే మనకి ఆ వాటర్ ఉంది చూడండి, ఆ రసం అది ఉంటే చాలు అనిపిస్తుంది. అందుకే ఇంకా చేసుకోలేదు. అండ్ ఇక్కడైతే మా పెద్దమ్మ వచ్చింది. అండ్ మా పెద్దమ్మకి యాక్చువల్ గా తినదు, పానీపూరి అంటే నచ్చదు. బట్ కానీ నేను ఒక టేస్ట్ చేసి అలా ఉందో చెప్పి మమ్మీ అని అయితే చెప్పాను. సో మా మమ్మీ అయితే ఇక్కడ టేస్ట్ చేస్తుంది. అండ్ తనకి కూడా చాలా బాగా నచ్చింది అని అయితే చెప్పింది. అండ్ టేస్ట్ కూడా బాగుంది అనేసి అన్నది మా మమ్మీ కూడా. అండ్ తర్వాత అయితే ఇంకా మా నాన్నమ్మ తాతయ్యని పిలిచాను, వాళ్ళిద్దరూ ఎగ్జైట్ అయ్యారు తినడానికి చెప్పాలంటే.
అండ్ మా తాతయ్య తిన్న వెంటనే అతని ఎక్స్ప్రెషన్ వీడియో తీసాను చూడండి, చాలా బాగుందని అయితే చెప్పారు. అండ్ అది చూసిన తర్వాత మా నాన్నమ్మ కూడా ఎగ్జైట్ అయింది తినడానికి. సో మా నాన్నమ్మ అయితే తనే వేసుకొని తినేస్తుంది. అండ్ ఇద్దరికి కూడా ఎలా అనిపించిందో మీరే రియాక్షన్ చూడండి. బయటది బాగుందా ఇక్కడది బాగుందా నీకు? మాటలు రావట్లేదు మా నాన్నమ్మకి, అంత టేస్టీగా ఉంది గైస్. చాలా బాగుంది, చాలా బాగుంటుంది. ఇక్కడే బాగుంది. సో తర్వాత నేను చాలా హ్యాపీగా మా నాన్నమ్మకి అండ్ తాతయ్యకి సర్వ్ చేస్తున్నాను, వాళ్ళకి బాగా నచ్చింది కాబట్టి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే వాళ్ళు బూందీ బాగా ప్రిఫర్ చేస్తున్నారు, బాగా నచ్చింది. అండ్ అయితే అందరూ కూడా బూందీ ట్రై చేయమని అందుకే చెప్తున్నాను, ఎందుకంటే దాంట్లో బూందీ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉందని అయితే అంటున్నారు. సో చాలా బాగా తిన్నారు కూడా, అందుకే మీరు కూడా ట్రై చేసుకోండి. ఇంకా మనకి కర్రీ అవసరం లేదు, వాటర్ ఉంటే చాలా సింపుల్ గా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ సో వాళ్ళకి నచ్చడం నాకు బాగా అనిపించింది. తర్వాత మా పెద్ద నాన్నకైతే ఇస్తున్నాను, మా పెద్ద డాడీకి కూడా చాలా బాగా నచ్చింది ఇది. అండ్ తిన్న వెంటనే చాలా బాగుంది, ఇంట్లోదే బయట దానికన్నా అయితే అన్నారు. సో చూస్తున్నారు కదా గాయస్, పానీపూరి అంటే నచ్చలేని వాళ్ళే పానీపూరి ఇంట్లో తిని చాలా బాగుందని అయితే చెప్తున్నారు. సో అందుకే ఇంట్లోది ఎప్పుడు మీరు కూడా ప్రిఫర్ చేయండి. సో గాయస్ ఫైనల్లీ పానీపూరి తినేసాము. సో ఎన్ని పానీపూరి తిన్నా అసలు ఇంకా కావాలని అనిపించింది, అంత బాగా అనిపించింది. నీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఇంట్లోది నచ్చిందా లేదంటే బయటది నచ్చిందా? ఫ్రాంక్ గా చెప్పేం పర్లేదు. ఇంట్లోనే నచ్చింది బాగా, అండ్ కొత్తగా ఉంది. తినకైతే మెయిన్లీ అందులో బూందీ వేయడం చాలా బాగా నచ్చింది, ఆ టేస్ట్ చాలా బాగా నచ్చింది అని అయితే చెప్పింది. అండ్ మా ఫ్యామిలీ మేట్స్ అందరికి కూడా చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా ఎప్పుడైనా పానీపూరి కావాలంటే ఇంట్లోనే అలాగా ట్రై చేయండి, బయట దానికన్నా చాలా బెస్ట్ అండ్ వర్త్ కూడా. సో గాయస్ ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు Sita Sisters. Sita Sisters. Okay, bye bye guys.